స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 12లో అసలు స్టాక్ మార్కెట్లోని ఒక కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ అనేది ఏ విధంగా పెరుగుతుంది మరియు పడుతుంది అనే దానిపైన చాలా మందికి ఒక క్లారిటీ అయితే ఉండదు. అయితే ఈ వీడియోలో దాన్ని క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రూత్ ఏంటంటే స్టాక్ ప్రైస్ అనేది దాని అంతటా అదే ఆటోమేటిక్గా చేంజ్ అవ్వదు. ఎప్పుడైనా సరే ఆ స్టాక్లో ట్రేడింగ్ యాక్టివిటీ జరిగినప్పుడు మాత్రమే ఆ స్టాక్ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక స్టాక్లో బయింగ్ మరియు సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి మ్యాచ్ అయ్యి ట్రేడింగ్ యాక్టివిటీ జరిగితే మాత్రమే ఒక స్టాక్ ప్రైస్ అనేది మొమెంటం జరుగుతుంది. అయితే ఒక స్టాక్ ప్రైస్ అనేది ఒక ప్రైస్ నుంచి ఇంకొక ప్రైస్కి మూవ్ అవడానికి ఒక ఇంటర్నల్ మెకానిజం అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అయితే అదేంటో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు స్టాక్ ప్రైస్ అనేది ఏ విధంగా పెరుగుతుందో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ ఆర్డర్ అంటే ఏ ప్రైస్ కైనా పర్లేదు, నేను ఒక 200 షేర్స్ అయితే బై చేద్దాం అనుకున్నాను. అయితే సెల్లింగ్ సైడ్ మనం ఆర్డర్ బుక్ చూస్తే ఏ ప్రైస్ కాడ ఎంత క్వాంటిటీ అనేది అవైలబుల్ ఉందో మనకు తెలుస్తుంది. ఆర్డర్ బుక్ అంటే ఒక స్టాక్ లో ఏ ప్రైస్ కాడ ఎంత క్వాంటిటీ బయింగ్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నారో అని చెప్పేదాన్నే ఆర్డర్ బుక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 1 or 2 ప్రైస్ కాడ 50 క్వాంటిటీ అయితే అవైలబుల్ గా ఉంది. సో ఈ 50 క్వాంటిటీ అనేది బై అయిపోతుంది. సో ఇంకా మనకి రిమైనింగ్ 150 క్వాంటిటీ అయితే కావాలి. అయితే ఇంకా నెక్స్ట్ మనకి ఏ ప్రైస్ దగ్గర అవైలబిలిటీ ఉంది, 103 దగ్గర 100 క్వాంటిటీ అయితే అవైలబిలిటీ ఉంది. సో 100 క్వాంటిటీ అనేది బై అయిపోతుంది. సో ఓవరాల్ గా ఇంకా మనకి 50 రిమైనింగ్ ఉంది. ఈ 50 అనేది నెక్స్ట్ ఏ ప్రైస్ దగ్గర ఉందో చూసుకోవాలి. సో 104 దగ్గర ఈ 50 క్వాంటిటీ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా 50 క్వాంటిటీ కూడా బై అయిపోతుంది. సో మన ఆర్డర్స్ అనేవి 200 షేర్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో ఈ విధంగా మన ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు చూసారా, స్టాక్ ప్రైస్ అనేది 102 నుంచి 104కి పెరిగింది. ఎందుకు పెరిగింది? మనం ఆ స్టాక్ లో బయింగ్ సెల్లింగ్ ట్రేడింగ్ యాక్టివిటీ చేయడం ద్వారా స్టాక్ ప్రైస్ అనేది పెరిగింది. సో ఓవరాల్ గా స్టాక్ ప్రైస్ అనేది ఈ విధంగా పెరుగుతుంది. ఇదే ఇంటర్నల్ మెకానిజం అంటారు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు స్టాక్ ప్రైస్ అనేది ఎందుకు పడుతుందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాక్ లో మార్కెట్ ఆర్డర్ లో ఒక 200 షేర్స్ అయితే సెల్ చేద్దాం అనుకున్నాను. బయింగ్ సైడ్ ఆర్డర్ బుక్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో నాకు 200 షేర్స్ అయితే కావాలి కాబట్టి మనం 105 దగ్గర చూసుకుంటే 50 క్వాంటిటీ అనేది అవైలబుల్ గా ఉంది. సో నా 50 షేర్స్ అనేవి ఇక్కడ ఫిల్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ నాకు రిమైనింగ్ కావాల్సింది 150. ఈ 150 అనేది నెక్స్ట్ ఇంకా ఎక్కడ అవైలబిలిటీ ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ 104 దగ్గర నాకు 100 క్వాంటిటీ అనేది అవైలబుల్గా ఉంది. సో అక్కడ 100 ఫిల్ అవుతాయి. ఇంకా నాకు నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా 50 కావాలి. అయితే నెక్స్ట్ ఇంకా 103 దగ్గర 50 షేర్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఆటోమేటిక్గా నా ఆర్డర్స్ అనేవి 200 ఫిల్ అయిపోతాయి. సో ప్రైస్ చూసారా, 105 నుంచి 103కి పడిపోయింది. సో ఇప్పుడు ఈ స్టాక్ యొక్క ఎల్టీపీ చూసుకుంటే 103. సో ఇప్పుడు అర్థమైంది కదా ఓవరాల్గా ఒక స్టాక్ ప్రైస్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది. ఒక స్టాక్లో బయింగ్ మరియు సెల్లింగ్ ట్రేడింగ్ యాక్టివిటీని బట్టి క్వాంటిటీస్ మరియు షేర్ ప్రైస్ అనేది మ్యాచింగ్ జరిగి ఈ విధంగా ఇంటర్నల్ మెకానిజం అనేది వర్క్ అవడం ద్వారా ఒక షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం లేదా డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే స్టాక్ ప్రైస్ అనేది చేంజ్ అవ్వడానికి కొన్ని ఎక్స్టర్నల్ రీజన్స్ కూడా ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.